శ్రీవారి కళ్యాణోత్సవానికి విచ్చేసిన భక్తులందరూ కూడా సంకల్పం చెప్పుకోవలను. నేను చెప్పిన విధముగా తిరిగి చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విధే విఖనసే నమః. శ్రీ గోవింద 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 శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్ధమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే శ్రీ వెంకటాచలే శ్రీ శ్రీనివాసస్వామినః దివ్య సన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠీ సంవత్సరాణాం మధ్యే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీమతే అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శేషాచల క్షేత్ర నివాసినః శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం మమ. అందరూ మీ గోత్రాలను స్మరించుకోండి. మీ యొక్క పేరును స్మరించుకోండి. మీ యొక్క భార్య పేరు స్మరించుకోండి. మీ యొక్క పిల్లల పేర్లను మీ కుటుంబ సభ్యుల పేర్లను స్మరించుకొని మీ యొక్క కోరికలను స్వామివారికి మనస్సులో విన్నవించుకోండి. సబాంధవానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే సర్వకార్య ఆనుకూల్య సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామినః పరిపూర్ణ అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహిక మహోత్సవం శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్ర ఉక్తమార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనందరం సభక్తిపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం. చక్కనైనటువంటి స్వామివారు ఈ అందమైనటువంటి శనివారం నాడు ఎంతో అద్భుతమైనటువంటి రూపాన్ని ధరించి చక్కనైనటువంటి అలంకరణతో మనకు దర్శనమిస్తూ ఉన్నాడు పరమాత్మ.
భక్తులందరి యొక్క హృదయావిష్కరణ, భక్తి అనేటటువంటి ఒక ప్రకంపితమైనటువంటి ప్రకటించేటటువంటి శబ్దం, ఆ పదార్థం ఎంత తీయదనంతో కూడి ఉంటుందో విచ్చేసినటువంటి ఈనాటి ఆర్జిత కళ్యాణోత్సవానికి విచ్చేసినటువంటి భక్తాదుల యొక్క హృదయాలే మనకు దర్శనమిస్తూ ఉన్నాయి. భగవంతుడు ప్రతిధ్వనిస్తూ ఉన్నట్లుగా మనకు గోచరిస్తూ ఉన్నాడు భక్తుల హృదయావిష్కరణలో భాగంగా. అంతేగాక రకరకాల పుష్ప విశేషాదులతో పరిమళిస్తూ ఉన్నటువంటి మాలలను ధరించినటువంటి పరమాత్మ ఇరుదేవేరులు కూడా స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించి భక్త మహాసంకల్పాన్ని చెప్పి, అదేవిధంగా స్వామివారి దివ్యమైనటువంటి అమ్మవార్ల దివ్యమైనటువంటి సంకల్పాలతో ఈ యొక్క గొప్పదైనటువంటి కళ్యాణోత్సవానికి మనం ప్రారంభించుకునేటటువంటి విధానాన్ని మనం చక్కగా చూస్తూ ఉన్నాం. తిరుమల తిరుపతి దేవస్థానముల వారు ఏర్పాటు చేసినటువంటి ఈ సౌకర్యం ప్రపంచీకరణం కావడం విశేషం. ఎవరెవరి ఇళ్లలో వాళ్ళు చూసుకునేటట్లుగా ఈ అవకాశాన్ని కలిగించినందుకు మనందరం కూడా ధన్యులం. కాబట్టి ఈ అవకాశాన్ని మనందరం కూడా ప్రతినిత్యము కూడా మధ్యాహ్నం అభిషిక్త లగ్నంలో ఈ యొక్క సదావకాశాన్ని ప్రతినిత్యము కూడా మనం ఉపయోగించుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. అదిగో ఆ రజత కలశంలోకి ఎంతో దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి దేవేంద్రుణ్ణి ఏ విధంగా ఆవాహన చేస్తారు, పిలిచేటటువంటి విధానం వైదిక మంత్రాలతో వైఖాన సాగమోక్త రీతిగా సకల దేవతల యొక్క రాక ఏ విధంగా ఉంటుంది. ఓం భూర్భువస్సువరం శ్రీ భగవదాజ్ఞగా భగవత్కైంకర్య రూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదేః పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్యాం శేషాచలక్షేత్ర నివాసినః శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం లోకక్షేమార్థం క్రియమాన స్వామినః వైవాహికోత్సవ కర్మాంగం అద్య క్రియమాన సర్వకర్మసు సర్వోపకరణ ద్రవ్యశుద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహ వాచనం కరిష్యన్ ఆదౌ నిర్విఘ్నేన పరిసమా అవాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే తదంగకరకారాధనం కరిష్యే. ఓం ధారాసు సప్తశుచమానశేషు సరస్సరిత్సు పరిపూరితేషు అపోవిగృహన్ ప్రతిపాదకిష్కే గృణోమి దత్తాకం శుచరకం శుశర్మా ఇదమాపశివా శివతమా శాంతా శాంతతమా శుభా శుభతమా పూతా పూతతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృతా అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః. ఓం ఏతే శతం వరుణగే సహస్రం యజ్ఞగా పాశా వితతాః పురుత్రాం తేభ్యో న ఇంద్రస్సవితోద విష్ణుర్విశ్వే దేవా అముంచంతు మరుతస్పస్త్యాం. కరకే పాంచభౌతికమావాహగామి జలే సర్వతీర్థజలమావాహగామి వరుణమావాహగామి ప్రచేతసమావాహగామి రక్తాంబరమావాహగామి యాదస్పతిమావాహగామి ధారాయాం వాయుమావాహగామి కూర్చే సరస్వతిమావాహగామి పుష్పే ఫుల్లమావాహగామి అక్షతే కాశ్యపమావాహగామి కండులే రవిమావాహగామి. ఆవాహిత దేవతాభ్యో నమః. వరుణాయ నమః. పుష్పేణ ఆసనం ప్రకల్పయామి. వరుణాయ నమః. పాత్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, పుణ్యపుష్పై పూజయామి. వరుణాయ నమః. గుడోపహారం నివేదయామి, పానీయం సమర్పయామి, తాంబూలం సమర్పయామి. వరుణాయ నమః. సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రీతః సుప్రసన్నః వరదా భవతు. ఓమాగ్నేయోగస్మాత్ యజామహే త్వా విశ్వేశతా త్వం మహితో శంభో వైరాజంతే సుహృతన్నిధత్తాం. ప్రేషామధీశో విబుధానామనాదిః యామేషస్తాన్ ధనితాన్ దధాతు. పద్మాకారమండలే ఓం విశ్వక్సేనమావాహగామి, శాంతమావాహగామి, హరమావాహగామి, అమితమావాహగామి, నిత్యానపాగినమావాహగామి, తత్పత్నీం సూత్రవతీమావాహగామి, వామే జయామావాహగామి. సూత్రవతీ జగాసమేత శ్రీ విశ్వక్సేనాయ నమః. పుష్పేణ ఆసనం ప్రకల్పయామి. విశ్వక్సేనాయ నమః. పాత్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, పుణ్యపుష్పై పూజయామి. విశ్వక్సేనాయ నమః. గుడోపహారం నివేదయామి, పానీయం సమర్పయామి, తాంబూలం సమర్పయామి. విశ్వక్సేనాయ నమః. సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రీతః సుప్రసన్నః వరదా భవతు. భవద్భిరనుజ్ఞాతః సుపుణ్యం పుణ్యాహం వాచయిష్యే. వాచ్యతాం సుపుణ్యాహం కరోమి. కురుష్వాం స్వస్తి సుప్రోక్షితమస్తు. ప్రజాపతి ప్రియతాం ప్రియతాం భగవాన్ ప్రజాపతిః. శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంత్వాధీతగః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంత్వాధీతగః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంత్వాధీతగః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. అతో దేవా అవంతు నోగతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని తథే పదం. సమూఢమస్య పాకం సురే త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః. తతో ధర్మాని ధారయన్ విష్ణోః కర్మాణి పశ్కతగతో ప్రతాని పస్పచే.
ఇంద్రస్య యుజ్యः సఖాం తద్విష్ణోః పరమం పదకం సదా పశ్కంతి సూరగः దివీవ చక్షురాతతం తద్విప్రాసో విపన్యవోజాక్రవాగం సస్సమింధతే విష్ణోరిగత్పరమం పదం ద్రవినోదాత్రవినసస్తురస్య త్రవినోదాసనరస్య ప్రియం సదే ద్రవినోదా వీరవతి మిషన్నో త్రవినోదారాసతే దీర్ఘమాయుః భద్రం కర్ణేభిः శృణుగామదేవా భద్రం పశ్యేమాక్షభిర్గజత్రాः స్థిరైరంగైస్తుష్టువాగంసస్తనోభిర్గశేమ దేవహితం యథాయుః శతమిన్ను శరదో అంతిదేవాగత్రానశ్చక్రాదరసం తనూనాం పుత్రాసో గత్ర పితరో భవంతి మానో మధ్యారీర్షుతా గృకంతో అదితిర్యోరతిరంతరిక్షమతిర్మాతా సపితా సపుత్రః విశ్వే దేవా అతిథిః పంచజనా అతిథిర్జాతమతిథిర్జనిత్వం యత్పుణ్యన్నక్షత్రం తత్పత్కుర్వేతోపవ్యుషం యదా వై సూర్య ఉదేతి అథ నక్షత్రం నగతి యావత్ తత్ర సూర్యో గచ్ఛేత్ యత్ర జగన్యం పుష్యేత్ తావత్ కుర్వీతి గత్కారీ స్యాత్ పుణ్యాః ఏవ కురుతే ఓం భూః శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సవకర్మాంగం సర్వత్ర ప్రోక్షణార్థం క్రియమాణం పుణ్యాః భగవద్జనకర్మణి పుణ్యాహం భవంతో అప్రవంతో పుణ్యాహం కర్మణోస్తో పుణ్యాహం భవంతో అప్రవంతో పుణ్యాహం కర్మణోస్తో పుణ్యాహం భవంతో అప్రవంతో పుణ్యాహం కర్మణోస్తో స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవా స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దధాతు శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సవకర్మాంగం సర్వత్ర ప్రోక్షణార్థం క్రియమాణ పుణ్యాః భగవద్జనకర్మణి పుణ్యాహం స్వస్తిం భవంతో అప్రవంతో కర్మణే స్వస్తి స్వస్తిం భవంతో అప్రవంతో కర్మణే స్వస్తి స్వస్తిం భవంతో అప్రవంతో కర్మణే స్వస్తి వృద్ధ్యాస్మ హవ్యైర్నమసోపసత్యాం మిత్రం దేవం మిత్రధేగన్నోస్తు అనురాధాన్ హవిషా వర్ధగంతః శుతం జీవేమ శరదः సవీరాः ఓం భూః శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సవకర్మాంగం సర్వత్ర ప్రోక్షణార్థం క్రియమాణం పుణ్యాః భగవద్జనకర్మణి పుణ్యాహం వృద్ధిం భవంతో అప్రవంతో కర్మరుద్ధ్యతాం వృద్ధిం భవంతో అప్రవంతో కర్మరుద్ధ్యతాం వృద్ధిం భవంతో అప్రవంతో కర్మరుద్ధ్యతాం వృద్ధిః సమృద్ధిః పుణ్యాహం సమృద్ధిః ఆపోహిష్ఠామగోభవస్థాన ఊర్తే దధాతనాం మహేర్నాగచక్షుషే యోవశ్వతమోరసత్వస్య భాజగతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామభోగశిక్షగాగతిన్వతాం ఆపోజనగధాతనః ఓం పవమానస్సువర్చనః పవిత్రేణ వితర్షణీః యప్పోతా స పునాతు మాం పునంతు మా దేవజనాః పునంతు మనబోధియాం పునంతు విశ్వ ఆగవః జాతవేదః పవిత్రవతే పవిత్రేణ పునాహి మాం శుక్రేణ దేవదీత్యతే అగ్నే క్రత్వా క్రతూకుమృణో యత్తే పవిత్రమర్చిషి అగ్నే వితతమంతరాం బ్రహ్మతేన పునీమహే ఉభాభ్యాం దేవసవితః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవీ పునతి దేవ్యాగాతే యస్కే వక్వీస్తనువో వీతపృష్ఠాః తగామదంతః సధమాత్యేషు వయగ్రస్యామపతగౌర ఈనాం వైశ్వానరో రశ్మిభిర్మా పునాతో వాతః ప్రాణేనే శ్రోమగో భూః యావా పృథివీపగసాపగోభిః ఋతావరీక్తిగే మా పునీతాం బృహద్భిः సవితస్త్రుభిः వరిశిష్ఠైర్దేవ మన్మభిः అగ్నే దక్షైः పునాహి మాం येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मां प्राजापत्यं पवित्रं शतोत्यामकं हिरण्मयो तेन ब्रह्मविदो भगं पूतं ब्रह्म पुनीमहे इन्द्रः सुनीति सह मा पुनातु सोमस्वस्त्या वरुणः समीच्या यमो राजा प्रमुणाभिः पुनातु मां जातवेदामोर्जगन्त्या पुनातु तच्छंयो रावृणीमहे गातुं यज्ञागां गातुं यज्ञपदगे दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जिगातु भेषजं षण्णो अस्तु त्विपदे षञ्चतुष्पदे ॐ शान्तिः 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 प्राच्यां श्रीदेवार्पितो मातृगन्तां दक्षिणागां दिशमासा पितरो मातृगन्तां प्रतीच्यां दिशि गृहा पशवो मातृगन्तामुदीच्यां दिश्याप ओषधयो वनस्पतयो मातृगन्तामूर्ध्वागां दिशि यज्ञः संवत्सरो यज्ञपतिर्मातृगन्ताम् अधोधराधरीर्नागेभ्यो मातृगन्ताम् अनोरणीयान् महतो महीयानात्मा गुहायां निहितोऽस्ति जन्तोः तमक्रतुं पश्यति वेदशोको धातुप्रसादान् महिमानमीशं सप्त प्राणाः प्रभवन्ति तस्मात् सप्तार्चिषः समिधः सप्त जिह्वाः सप्त इमे लोका येषु चिरन्ति प्राणा गुहाशयां निहिताः सप्त सप्त
अतः समुद्रा गिरगश्च सर्वेऽस्मात् स्यन्धन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वा ओषधयो रसाश्च येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा ब्रह्मादेवानां पदवीः कवीनां ऋषिर्विप्राणां महिषो मृगाणां श्येनो गृध्रानागस्वधितिर्वनानागुं सोमः पवित्रमत्येतिरेभन्ने वरुणाग्नमः विश्वक्सेनाग्नमः पुनः पातिर्ख्यातमनं समर्पयामि वरुणाग्नमः विश्वक्सेनाग्नमः सर्वोपचारान् समर्पयामि यथा सुखमथा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाग पुनरागमनाग च ఆయ సంవతతీతి సంవత్సరః భక్తులనుద్ధరించుటకై వారిలో వసించువాడై అందువలన అట్టి వసించువాడైనందున భగవానుడు సంవత్సరః అని పిలువబడుతూ ఉన్నాడు. అందుకనే యజ్ఞ సంవత్సరః అనేటటువంటి శబ్దం ఒక గొప్ప నాణ్యమైనటువంటి సాహిత్యాన్ని పొందుపరుచుకున్నది. ఆ పదం ఎక్కడి నుంచి తీసుకున్నారు అంటే అన్నింటికీ వాంగ్మయాలన్నిటికీ కూడా మూలమైనటువంటిది వేదమే కదా, అట్లాంటి వేదం నుంచి తీసుకున్నటువంటి శబ్దమే అది. కాబట్టి సంవత్సరమే జ్యోతిష శాస్త్రం ప్రకారం కూడా యజ్ఞమని పిలువబడుతున్నది. యజ్ఞో వై విష్ణు, యజ్ఞస్వరూపమే మహావిష్ణువని తైత్తరీయ సంహిత కూడా తెలియజేయుట వలన సంవత్సరమును పేరు భగవానుని కొసంగుట సముచిత సముత్కర్షమై ఉన్నది. కాలస్వరూపుడైన భగవాను ఆశ్రయించువారు కాలుని బారి నుండి విడివడి తరింతురు. భక్తిహీనులై భగవానుని మరచి జీవించువారు కాలసర్పము అనేటటువంటి దానిపై ఆ కాలసర్పం యొక్క ప్రయోగానికి ప్రయత్నానికి ఏ విధంగా లోనవుతారో మనకు ఈ యొక్క యజ్ఞో వై విష్ణు ఆ కాలస్వరూపం ఏ విధంగా ప్రవహిస్తూ ఉంటుంది, గమనం చేస్తూ ఉంటుంది అనే దాన్ని బట్టి కదా కర్మలన్నీ కూడా మనకు లభిస్తూ ఉంటాయి. కాబట్టి ఆ దివ్యమైనటువంటి కాలాన్ని మనం గౌరవిస్తూ ఉండడమే మనం చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి కార్యం. అందుకనే మనం కర్మ చేయటానికే భూమి మీదకి వచ్చాము అనేటటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. సమస్త కర్మలను కూడా ఎలాంటి ఉద్దేశ్యంతో చేస్తూ ఉన్నాము, ఎంత భక్తి భావంతో చేస్తూ ఉన్నాము, ఎలాంటి వైదిక ఆచారాలు నిర్వహిస్తూ ఉన్నాము, భగవంతునికి దగ్గరగా చేసేటటువంటి కర్మ చేస్తున్నామా, భగవంతుణ్ణి అనుసంధానం చేసేటట్లుగా నా ఆలోచన ఉన్నదా, నా ప్రతి గమనము ఉన్నదా అని ఆలోచిస్తూ చేయాలి. అది వేదంలో ఉన్నటువంటి సమాచారము. ఇప్పుడు పంచమృత్తికా పాలికలలోకి నవధాన్యాలను, పువ్వులను, అక్షతలను, తులసి దళాలను సమంత్రపూర్వకంగా సభక్తిపూర్వకంగా శుద్ధీకరణ చేస్తూ సంప్రోక్షణ పద్ధతి ద్వారా సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని మనం దర్శిస్తూ ఉన్నాం. చక్కనైనటువంటి రాజోపచారాలన్నీ కూడా మరి భగవానుడు రాజు, మహారాజు, ఈ చక్రవర్తి, ఈ పదాలన్నీ కూడా సాధ్యమవుతాయా? అన్నింటికీ కర్త, భర్త, తండ్రి కదా. మరి ఏ పదం అక్కడ ప్రయోగం చేసినా కూడా అది తక్కువగానే గోచరిస్తుందన్నమాట. కాబట్టి మహాప్రభు అనేటటువంటి నామాన్ని మనం విశేషంగా దర్శించుకుంటే ఒక రాజధర్మాన్ని నిర్వహించేటటువంటి వాడు ఎట్లా ఉంటాడో, లోకాలన్నిటినీ కాచేటటువంటి వాడు ఎట్లా ఉంటాడో ఆ ఉండేటటువంటి టీవీని, ఆ రాజసాన్ని మనం ఇప్పుడు దర్శిస్తూ ఉన్నాం. చక్కగా స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి పరమాత్మను ఇరుదేవేర్లు కూడా అంతే హుందాతనంతో కూర్చొని కళ్యాణానికి సంసిద్ధులై ఈ యొక్క అద్వితీయమైనటువంటి పాత్రను పండిస్తూ ఉన్నారు ఈ మధుర క్షణాలలో. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు ప్రతిసర బంధన కైంకర్య విధులు నిర్వహించడానికి వీలుగా కార్యక్రమాలు ఓం షన్నో నిధత్తాం తపసో జిహర్తాం స్వయంబురక్రే మృతకే మృతాగాం ఓం శేషమావాహగామి సహస్రశీర్షమావాహగామి అనంతమావాహగామి నాగరాజమావాహగామి శేషాగ్నమహాగితమాసనం శేషాగ్నమః పాత్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆత్మనీయం సమర్పయామి పుణ్యపుష్పై పూజయామి శేషాగ్నమః గుడోపహారం నివేదయామి పానీయం సమర్పయామి తాంబూలం సమర్పయామి శేషాగ్నమః సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రీతః సుప్రసన్నః వరదా భవతు. ఓం స్వస్తి నో మిమీతామశ్వినా భగः స్వస్తి దేవ్యతిరనర్వణః స్వస్తి పూషా అసురో దధాతు న స్వస్తిత్యావా పృథివీ సుచేతునా స్వస్తగే వాయుమపప్రవామహై సోమో స్వస్తి భవనస్య గస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తగే స్వస్తగ ఆదిత్యాసో భవంతు నః
విశ్వే దేవానో అత్యా స్వస్తగే వైశ్వానరో వసురగ్ని స్వస్తగే దేవా అవంతృభవ స్వస్తగే స్వస్తి నో రుద్రః పాత్వం హసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి పథ్యే రేవతీం స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధీం స్వస్తి పంథా మనుచరేమ సూర్యా చంద్రమసా వివ పునర్తదతాగ్నతా జానతా సంగమేమహీం స్వస్త్యగనం తార్క్ష్యమరిష్టనేమిం మహద్భూతం వాగసం దేవతానాం అసురఘ్నమింద్రసఖం సమత్సు బృహత్యశో నావమివారుహేమాం అంహోముచమాంగిరసంగగంచ స్వస్త్యాత్రేయం మనసా చతార్క్ష్యం ప్రగతపానిశరణం ప్రపత్యే స్వస్తి సంబాధేష్వభగన్నో అస్తు శుభగం శుభం. అనంత గుణాలు కలిగినటువంటి వాడు, అనంతమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి వాడు, అన్నిటినీ కలిపితే ఒక్కటిగా గోచరించేటటువంటి విశ్వస్వరూపుడు అయినటువంటి పరమాత్మ శ్రీ వెంకటేశ్వర ప్రభువు. అందుకనే అంటూ ఉంటారు, భూత మహేశ్వర సర్వభూతాలకు ప్రభువై భూత మహేశ్వర అనేటటువంటి శబ్దాన్ని కూడా పొందినటువంటి వాడై మనకు గోచరిస్తూ ఉన్నాడు. సర్వ ప్రాణులను శాసింపగలవాడై ఉన్నాడు. భూతేశ్వరులైనటువంటి బ్రహ్మ ఇంద్ర యమాదులకు ప్రభువై భూత మహేశ్వర అనేటటువంటి శబ్దాన్ని అలంకారంగా తాను ధరించాడు. సర్వులకు తాను ప్రభువై ఉండుట చేత తాను ఆదిదేవుడై ఉండవలెను. ఈ విషయమును ఆదిదేవ అనేటటువంటి శబ్దంలో కూడా మనం గమనించగలుగుతూ ఉంటాం. తొలి అయినటువంటి వాడు భగవానుడు. మహాదేవ ఉత్తరో గోపతిర్గోప్త జ్ఞానగమ్య పురాతన శరీరభూతభృద్భోక్తా కపీంద్రో భూరిదక్షిణ. అందరికంటేనూ అధికుడైనటువంటి వాడు, ఉత్తముడైనటువంటి వాడు భగవానుడు. అందుకనే ఉత్తర అని కీర్తించబడెను. అందరికంటేనూ మిక్కిలి అధికుడు అని ఋగ్వేదం తెలుపుతున్నది కదా. విశ్వస్మాదింద్ర ఉత్తర, అందరికంటేనూ మిక్కిలి అధికుడు అని తెలియజేస్తూ ఉన్నది. ఆదీనుగాక జీవులను సంసార సాగరము దాటించువాడై పరమాత్మ తాను ఉత్తరుడాయను. అసురుల వలన ఏర్పాటు ప్రమాదముల నుండి దేవతలను రక్షించి ఉత్తరుడాయను. మానవులకు దేవతలకు ప్రభువు అయినటువంటి వాడై శ్రీధరుడే గోవులకు కూడా ప్రభువై ఉన్నాడు. కాబట్టి ఈ విషయమును అనేక రకాలుగా తెలియజేస్తూ ఉన్నది వేదం కూడా. కాబట్టి పరమ గోప్యమైనటువంటి పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకోవాలి అంటే మనందరి సాధ్యం అవుతుందా? పరమాత్మ స్థాయిలో ఆలోచన చేయాలి అంటే మన సాధ్యం అవుతుందా అని అంటే, భాగవతోత్తములైనటువంటి భక్తాదులు ఏ దారిని ఏ బాటలో నడిచారో ఆ బాటను మనం అనుసరించడం తప్ప మనం అంతకంటే ఏం చేయగలుగుతామండి? కాబట్టి పరమాత్మను అటువైపుగా వెళ్ళేటటువంటి మార్గాన్ని స్వామియే వారిని అలా మలుపు తిప్పి జీవితాలను మలుపు తిప్పేటటువంటి పాత్ర కూడా స్వామివారే స్వీకరిస్తూ ఉంటాడు. అందుకనే స్వామి, నా ఉద్ధరణంతా నా చేతిలో, ఎవరి చేతిలోనే ఉంది అని చెబుతూ ఉన్నావు. ఎవరి జీవితం వారి చేతిలోనే ఉన్నది. ఉద్ధరించుకొనుము, ఉద్ధరేదాత్మన్ ఆత్మానం ఆత్మానం అవసాధయే తాత్మై వహ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన అని గీతాచార్యుడివై నిన్ను నువ్వు ఉద్ధరించుకో అర్జున అని చెబుతూ ఉన్నావు. కానీ నాలో ఉన్నటువంటి నీవు లేక అది సాధ్యమవుతుందా? నాలో ఉంటూ ప్రతిస్పందించేటటువంటి నీ యొక్క ఆ లీలా వినోదపూరితమైనటువంటి ఆ కదలికలు లేకపోతే సాధ్యమవుతుందా పరమాత్మ అనేటటువంటి భావనతో చేస్తే అది శరణాగతిగా మారి అనేక రకాలైనటువంటి యజ్ఞాలకు సమానమై మారుతుంది. ఆ ఫలితం అంతా కూడా మనకు పరమాత్మ కలిగిస్తాడు. అదిగో ప్రతిసరబంధన కైంకర్య విధులలో భాగంగా స్వామివారికి కుడి చేతి భాగానికి అనగా దక్షిణ హస్తానికి కళ్యాణ కంకణ ధారణ చేశారు అర్చక స్వాముల వారు. సమంత్రపూర్వకమైనటువంటి విలక్షణపూరితమైనటువంటి వైఖానస ఆగమోక్త పద్ధతిలో. అదేవిధంగా ఇప్పుడు ఇరుదేవేరులకు కూడా చక్కనైనటువంటి దివ్యమైనటువంటి అభయహస్తాన్ని క్రోలినటువంటి ఎంతో శుభదాయకమైనటువంటి అమ్మవారి యొక్క హృదయానికి దగ్గరగా ఉన్నటువంటి పరమాత్మ లక్షణాలను పోలినటువంటి ఇరుదేవేరులు కూడా ప్రతిసరబంధన కైంకర్య విధులను నిర్వహించుకుంటూ ఉన్నారు. ఇరుదేవేరులకు చక్కగా ఎడమ చేతి భాగాలకు ఈ కంకణాన్ని ధరింపజేస్తూ ఉన్నారు. అనగా వామహస్తాలకు ఈ ప్రతిసరబంధన కైంకర్య విధులలో భాగంగా
ధరింపజేస్తూ ఉన్నారు. స్వామివారు అనేక జన్మలలో పొందినటువంటి జ్ఞానసారాన్ని ఆధారం చేసుకొని మరొక జన్మ లభిస్తుంది అని చెబుతూ ఉన్నాడు కదా. ఆ సంస్కారాలన్నిటినీ కూడా మనం ఒక్కచోటిగా ఆలోచించాలి. ఎప్పటికప్పుడు కూడా స్వామి ఏ సంస్కారం ఎక్కడికి తేల్చుతుందో, నన్ను ఎక్కడ ముంచుతుందో, ఎక్కడ రాణిస్తుందో, ఎక్కడ ఈ జన్మకు మరలా కారణమవుతుందో, ఎక్కడ మరలి ఇది సాగనివ్వడానికి కారణమవుతుందో, ఎక్కడ కింద పడేస్తుందో, ఎక్కడ నిలుపుతుందో, ఎక్కడ ఎన్ని రకాల అవస్థలతో ఈ యొక్క భావాలు పూర్వజన్మ వృత్తాంతాలన్నీ కూడా అక్కడ ఫలిస్తాయో. కాబట్టి స్వామి అన్ని రకాలైనటువంటి స్థితిగతులను నీవే నిర్వహించు పరమాత్మ అని అన్నమాచార్యుల వారు సంకీర్తన ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి అన్ని రకాల అవస్థలను నీవే నిర్వహించు అనేటటువంటి మాటలో ఏమున్నది అంటే శరణాగతి తత్వం ఉన్నది. అన్నింటికీ నీవే కారణము అనేటటువంటి భావనతో అంగీకరిస్తూ మనం ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే పరమాత్మ సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అనేటటువంటి మాటతో గీతాచార్యుడు చెబుతూ ఉన్నాడు. అలాంటి తత్వం అందరి భక్తులకు కూడా ఒక్కసారి కలిగింది అంటే అది భక్తి జ్ఞానము అనేటటువంటి రెండింటి విశేషంగా ప్రకాశిస్తూ ఉంటుంది. చివరికి ఆ భక్తుడే పరమాత్మకు అలంకారంగా ధరిస్తాడు అనటలో ఎలాంటి సందేహం లేదు. దానికి అనేక మంది భాగవతోత్తములే మనకు సాక్ష్యంగా నిలిచి ఉన్నారు. ఇప్పుడు ప్రతిసర బంధన కైంకర్య విధులు నిర్వహించిన తరువాత అగ్ని ప్రతిష్టాపన కైంకర్యాన్ని చేస్తూ ఈ యొక్క దివ్యమైనటువంటి కళ్యాణ మహోత్సవం అనేటటువంటి యజ్ఞంలో అగ్నిదేవుణ్ణి ఆవాహన చేసి ఆరాధనాపూర్వకంగా సమంత్రపూర్వకంగా సభక్తిపూర్వకంగా అగ్నిదేవుని మనం ఆవాహన మగాని హవ్యాకోది సత్యామనసో మే అస్తు ఏ నోమానిగాంకతమచ్చనాహం విశ్వ దేవాసో అధివోచతామే ఉద్ధన్యమానమస్యామేధ్యమపపాప్మానం యజమానస్య హంతు శివానః సందు ప్రతిదశ్చదస్రశ్చిన్నో మాతా పృథివీతోకసాతాం జాతవేదో భవనస్కరేత యహసించ తపసో గచ్చ నిష్కతే అగ్నిమశ్వత్థాదితి హవ్యవాహకం శమీ గర్భాజ్జనగన్వ్యోమయో భూః ఉపావరోహ జాతవేద పురస్త్వం దేవేభ్యో హవ్యం వహనః ప్రజానన్ ఆగ ప్రజాగమృగి భస్మాసుధే కజస్రోదీది హినోదురోనే కర్మణేవాం దేవేభ్యః శకేయం ఇదమాప శివాః అతితేన మన్యస్వాం అనుమతేన మన్యస్వాం సరస్వతేన మన్యస్వాం దేవసవిత ప్రసువాం తత్సవితుర్వరేణిగం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ బ్రహ్మజిజ్ఞానం ప్రథమం పురస్తాత్ విసేమదస్సురుచో వేన ఆవహం స బుద్ధిగా ఉపమా అస్య విష్ఠాస్యతశ్చ గో నమజతశ్చ వివహం ఓం బ్రహ్మాణమావాహగామి ప్రజాపతిమావాహగామి పితామహమావాహగామి హిరణ్యగర్భమావాహగామి బ్రహ్మణే నమః ఇదమాసనం సోమోధేనుకం సోమో అరవంతమాశకం సోమో వీరం కర్మణ్యం దధాతు సాధన్యం విదత్యకం సభేగం పితశ్రవణయ్యో దదాస తస్మై ఓం సోమమావాహగామి యజ్ఞాంగమావాహగామి ఇందుమావాహగామి చంద్రమావాహగామి సోమాగ్ నమః ఇదమాసనం బ్రహ్మణే నమః సోమాగ్ నమః సర్వోపచారాన్ సమర్పయామి బ్రహ్మన్ ప్రోక్షిష్యామి సోమ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావర్ధగత్వం నాగస్య పృష్ఠే యజమానోస్తు సప్తర్షీనాగం సుకృతాం మిత్రలోకస్తత్రేమై యజ్ఞయజమానచదేహి ఓం ప్రోక్షాం దివే త్వాం అంతరిక్షాగత్వాం పృథివ్యై త్వాం పోషాగత్వాం ఉపాభ్యాం దేవసవిద ప్రహరేమ వీతగే ఆదిత్యం వ్యంజనమసీం పూర్ణామృతసంత్వాస్తునామి స్వాసస్థం దేవేభ్యః విష్ణోస్తూపోసి దక్షిణతో విష్ణోస్తూపోసి ఉత్తరతపదేచ్కైర్యుంజనమసి విష్ణోస్తూపోసి పశ్చిమతః సౌధత్తాం దేవేభ్యో విష్ణోస్తూపోసి సుతాసి కృతాసి ధ్రువాసి తారుణాసి వానస్పత్యోసి దేవేభ్యः శృంధస్వాం పృథివ్యాపో గృహీష్యామి కో వో గృహ్ణాతు సవో గృహ్ణాతు కస్మై వో గృహ్ణామి తస్మై వో గృహ్ణామి పోషాగవహం అనయా పృథివ్యాపో గృహీష్యామి ప్రతిపాత్రిగోః బ్రహ్మాణమావాహగామి సోమమావాహగామి బ్రహ్మన్నపప్రణేష్యామి సోమాపప్రణేష్యామి యజమానవాతం యచ్ఛాం ప్రణయయజ్ఞం దేవతావర్ధగత్వం నాగస్య పృష్ఠే యజమానోస్తు సప్తర్షీనాగం సుకృతాం మిత్రలోకస్తత్రేమై యజ్ఞం యజమానచదేహి ఓం ప్రణయాం కోవో గినక్తి సవో గినక్తో సంవిశంతాం దైవీర్విషః పాత్రాని దేవహిత్యాగేం దక్షిణ ప్రణిధౌ బ్రాహ్మేణ తీర్థేన ఓం ప్రజాపతిమావాహగామి ఇంద్రమావాహగామి అగ్నిమావాహగామి సోమమావాహగామి ఉత్తర ప్రణిధౌ అగ్ని సోమావాహగామి ప్రజాపతిమావాహగామి బ్రహ్మాణమావాహగామి ఇంద్రమావాహగామి వసూనావాహగామి మరుత ఆవాహగామి రుద్రానవాహగామి అప ఉపస్పృశ్యాం
ఓం శ్రీ విష్ణుమావాహగామి బృహస్పతిమావాహగామి మిత్రమావాహగామి వరుణమావాహగామి ఆదిత్యానావాహగామి అశ్వినమావాహగామి పూషణమావాహగామి కక్షమావాహగామి కక్షదేవత సోమమావాహగామి ఔపాసనేక్నమావాహగామి యజ్ఞదేవత విశ్వాన్ దేవానావాహగామి సర్వదేవానావాహగామి ఆద్యపాత్రే ప్రజాపతిగే దుష్టు నిర్వపామి ఇంద్రాగే దుష్టు నిర్వపామి అగ్నగే దుష్టు నిర్వపామి వసుభ్యో దుష్టు నిర్వపామి మరుద్భ్యో దుష్టు నిర్వపామి రుద్రేభ్యో దుష్టు నిర్వపామి అపౌపస్పృశ్యాం శ్రీ మహావిష్ణవే దుష్టు నిర్వపామి సర్వదేవేభ్యో దుష్టు నిర్వపామి ఆజ్యం దృప్యదిశ్రగామి చరం దృప్యదిశ్రగామి అగ్నేర్జ్యోతిరసీం సమిదసి స్వాహా అమృతమశివారుణమసి అంతరితకం రక్షోంతరితారాధగః ప్రత్యుష్టకం రక్ష ప్రత్యుష్టారాధగః చిత్పతిస్వాపునాత్వచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిస్వాహా వాక్పతిస్వాపునాత్వచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిస్వాహా దేవస్వాసవిదా పునాత్వచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిస్వాహా తత్సవితుర్వరేణికం భర్గో దేవస్య దేవహి దిగోగోన ప్రచోదయాత్ కరసంపూర్ణా వా సమిధో గృహీత్వా మూలాగ్రాభ్యాం కృతజ్ఞస్పర్శగిత్వా అభ్యర్చ్యాం అక్షతాం ఆజ్యాం చరుభిః ఇంద్రాయ నమః అగ్నగే నమః యమాయ నమః నిరుతగే నమః వరుణాయ నమః వాయవే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః అగ్నగే నమః జాతవేదసే నమః సహోదసే నమః అజిరాప్రభవే నమః వైశ్వానరాయ నమః నర్యాదసే నమః పంక్తిరాదసే నమః విసర్పినే నమః అగ్నిపురుషాయ నమః అతిథేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిద ప్రసువ అగంతగిత్మ ఆత్మా జాతవేదస్తేనేభ్యస్వవర్ధస్పతేర్థవర్తగతాస్మాన్ పృథగాపృథిభిర్బ్రహ్మవర్చసేనాన్నాత్యేనాం సమేధగ స్వాహా వాగవ్యాదాగ్నేగాంతం ప్రజాపతగే స్వాహా నైరుత్యా ఈశానాంతమింద్రాగ స్వాహా అక్లగే స్వాహా సోమాగ స్వాహా వసుభ్య స్వాహా మరుద్భ్య స్వాహా రుద్రేభ్య స్వాహా అప ఉపస్పృశ్యాం ఓం శ్రీ విష్ణవే స్వాహా బృహస్పతగే స్వాహా మిత్రాగ స్వాహా వరుణాగ స్వాహా ఆదిత్యేభ్య స్వాహా అశ్విభ్యాగ స్వాహా పూష్ణే స్వాహా కక్షాగ స్వాహా కక్షదేవత సోమాగ స్వాహా ఔపాసనేక్నాగ స్వాహా యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్య స్వాహా సర్వదేవేభ్య స్వాహా ద్రవ్యాభిగార్గ్యాం ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం శుభ స్వాహా ఓం భూర్భవస్సుభ స్వాహా అదిదేన్వమక్కస్థాః అనుమతేన్వమక్కస్థాః సరస్వతేన్వమక్కస్థాః దేవసవిద ప్రాసావీః ఓం భూః శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సవకర్మాంగం ఔపాసనాగ్నో కృతాం ఆఘారాంతే సర్వదోష ప్రాగశ్చిత్తార్థం అతో దేవాది వైష్ణవాహుతిర్హోష్కే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిద ప్రసుభాం ఓం అతో దేవావంతనోగతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామ విస్వాహా ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని దధే పదం సమూఢమస్య పాకం సురే స్వాహా త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తతో ధర్మాణి ధారయన్ స్వాహా విష్ణోః కర్మాణి పుష్కతగతో వ్రతాని పస్పశే ఇంద్రస్య యుజ్యः సఖా స్వాహా తద్విష్ణోః పరమం పదకం సదా పష్కంతి సూరయः దివేవ చక్షురాదదక్క స్వాహా తద్విప్రాసో వివన్యవోజాక్రవాకం సస్సమింధతే విష్ణోర్యత్పరమం పదక్క స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం శుభ స్వాహా ఓం భూర్భవస్సుభ స్వాహా అదితేన్వమక్కస్థాః అనుమతేన్వమక్కస్థాః సరస్వతేన్వమక్కస్థాః దేవసవిదః ప్రాసావీః అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనే మిగలదు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనే మిగలదు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక
మోదముతో నొకమాని మొదల బోసిన నీరు పాదుకొని కొనకెక్కి ఫలించుగాక. మోదముతో నొకమాని మొదల పోసిన నీరు పాదుకొని కొనకెక్కి ఫలించుగాక. ఆది మూలమగు హరి ఆతుమ సేవించక, ఆది మూలమగు హరి ఆతుమ సేవించక, ఏ దైవములగన్నానేమి సెలవు. అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక, ఇతరుల వేడుకొంటేనేమి గలదు. అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక. తల్లి భుజించిన వెల్ల తగు గర్భము శిశువుకు ఎల్లగాగ పరిణామమిచ్చుగాక. తల్లి భుజించిన వెల్ల తగు గర్భము శిశువుకు ఎల్లగాగ పరిణామమిచ్చుగాక. ఉల్లము లోపలి హరికొసగని పూజలెల్లా, ఉల్లము లోపలి హరికొసగని పూజలెల్లా, వెళ్ళి చింతపంటి వల్లే వృధా వృధా. అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక, ఇతరుల వేడుకొంటేనేమి గలదు. పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానామూర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానామధోభాగే మహానాలాగమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రవనామణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టదిక్తంతే శుండాదండోత్తంభితే అమరావతి తేజోవతి సంయమని రక్షోవతి సంధమతి గంధవత్యలకావతి యశోవతీతి అష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్ని యమ నిరుతి వర్ణవాయు కుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకా లోకాచలవలగితే లవనేక్షు సురాసర్పిరదధి క్షీరశుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంబో ప్లక్ష కుశక్రౌంచ శాకశాల్మలి పుష్కరాఖ్య సప్తద్వీపద్వీపితే మహేంద్రమలయ సఖ్య సుక్తి మదృక్షవద్వింధ్య పారిగాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజితే భారత కిం పురుష హరీలావృత భద్రాశ్వకేతుమాల హిరణ్యకరమణక కురువర్షాఖ్య నవవర్షానాం మధ్యే భరతవర్షే భరతఖండే మహాసరోరహాకార 50 కోటి యోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాః పూర్వదిగ్భాగే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే మమ అనేక జన్మసో ఇహ జన్మని చ ఏతత్క్షణ పర్యంతం బాల్య యౌవన కౌమారవార్థకేషు రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశ పూర్వేషాం దశా పరేషాం మద్వంశ్యానాం మాతృవంశ్యానాం సర్వేషాం పితॄణాం శ్రీహరిలోకే నివాససిద్ధ్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్రాప్తోర్యామ శాంతపనవాజపేయ పౌండరీక అశ్వమేధాదీం శతక్రతు పుణ్యఫలావాప్త్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాగుజ్యమితి
చతుర్విధమోక్షఫలసిద్ధ్యర్థం శ్రీలక్ష్మీనారాయణప్రీత్యర్థం శ్రీవిఖనో మునీంద్రమతానుసారిభిः భృక్వాదిభిः మన్వాదిభిः వసిష్ఠాదిభిः దివ్యమహర్షిభిः ఉక్తగృహ్య ధర్మశాస్త్రపురాణ ఇతిహాస ప్రతిపాదిత కన్యాదానకల్పోక్త సకలఫలావాప్త్యర్థం కన్యాదానం కరిష్యే. అస్య శ్రీమదాదినారాయణస్య అనేకకోటి బ్రహ్మాండనాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య సుదర్శన పాంచజన్య కౌమోదకీ నందక శారంగాది పంచాయుధరస్య కోటి సూర్య ప్రకాశస్య శ్రీమతో వైకుంఠనాయకస్య శ్రీమద్వైఖానస భగవచ్ఛాస్త్ర ప్రకారేణ ఆంగీరస భారహస్పత్య భారద్వాజ త్రగారుషేగ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పంచవిధ వ్యూహ విభేదేన ప్రవర్తమానస్య పరతత్వ విభవ వ్యూహ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణోన్నప్త్రే ఆంగీరస భారహస్పత్య భారద్వాజ త్రగారుషేగ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయకర్మణో ఖ్యాతివశాత్ ఉత్పత్తి స్థితిలయ కారణభూతస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగీరస భారహస్పత్య భారద్వాజ త్రగారుషేగ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుట మకుట మణిగణ విజృంభిత పాదార విందస్య అర్చావతార రూప భగవతః ప్రద్యుమ్నావతారస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగీరస భారహస్పత్య భారద్వాజ త్రగారుషేగ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూరాం దివ్యాభరణభూషితాయ దివ్య కౌస్తుభాలంకృతాయ దివ్య పీతాంబరధరాయ దివ్యమాల్యోభిశోభితాయ ప్రపన్న పారిజాతాయ నిజావతారాయ స్వర్ణగరుడ వాహనారూఢాయ అచింత్యాద్భుత నిత్య యౌవన స్వభావలావణ్య తేజో రత్నాకరాయ అఖిల శాఖాత్యాగినో అఖిల లోక పవిత్రాయ శ్రవణ నక్షత్రే మకర రాశౌ జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్యజుస్సామాధర్వణ సకల వేదాధ్యాయినీం భార్గవచ్యవన ఆప్నువాన ఔర్వవేదల పంచారుషేగ ప్రవరాన్వితాం భార్గవస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సకల సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం ఆనందగుణాత్మికాం మూల ప్రకృతి రూపాం ఉత్తర ఫల్గుణే నక్షత్రే కన్యా రాశౌ జాతాం భృగో సంకల్పతనయాం భార్గవీం శ్రీదేవీ నామ్నీం కన్యాం వృణీమహే వృణీత్వం దాస్యామి. ఋగ్యజుస్సామాధర్వణ సకల వేదాధ్యాయినీం కాశ్యప ఆవత్సారణీ ధ్రువత్రగారుషేగ ప్రవరాన్వితాం కాశ్యపస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సకల సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహుశ్యామలాంగీం రేవతీ నక్షత్రే మీనరాశౌ జాతాం కశ్యప ప్రజాపతే సంకల్పతనయాం ఇమాం భూదేవీ నామ్నీం కన్యాం వృణీమహే వృణీత్వం దాస్యామి. కన్యాం కనక సంపన్నాం కనకాభరణీర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకజగేశయాం కన్యాం సలంకృతాం సాధ్వీం సుశీలాగ సుమేధసే ప్రగతోహం ప్రగచ్ఛామి ధర్మకామార్థసిద్ధగే విశ్వంభరాः సర్వభూతాः సాక్షిణः సర్వదేవతాः ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదానముహూర్తः సుముహూర్తో అస్తు. ఓం నమో వెంకటేశాయ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి పరమాత్మ నేడు కళ్యాణ మహోత్సవంలో ఎంతగానో వెలిగిపోతూ ఉన్నారు. ఆ వెలిగెత్తి చాటేటటువంటి అమృతగణాలన్నీ కూడా స్వామి యొక్క తత్వం ఇలా ఉంటుంది అని చెప్పడానికి తన జీవితం అంతా కూడా సరిపోదు అన్నట్లుగా స్వామి యొక్క ప్రభ ఎప్పుడూ కూడా ఆ రకంగా వెలుగుతూ ఉంటుంది.
అందుకనే అంతటి పరమాత్మ ఎంతటి పవిత్రుడై ఉన్నాడో, పవిత్రమనేటటువంటి శబ్దమే అన్నిటికంటే కూడా విశేషవంతమైనటువంటి శబ్దంగా గోచరిస్తూ ఉంటుంది. ఎందుకంటే పవిత్రాత్మ స్వరూపులారా అని సంబోధించేటటువంటి మాట కూడా అంత అద్వితీయమైనటువంటి మాట. తాను పరిశుద్ధుడై భక్తుల హృదయములను పరిశుద్ధమనర్చేటటువంటి శక్తి కలిగినటువంటి వాడు. అంతేగాక పవిత్రుడైన భగవానుని కళ్యాణ గుణములపై ధ్యానించువారు కూడా అంతఃకరణ శుద్ధి కలిగి పవిత్రులై మనగగలరు. కనుక భగవత్ స్మరణతో అనుభవము అదృశ్యమై శుభము కలుగును. ఈ విషయము అనేక రకాలుగా చెప్పబడి ఉన్నారు. స్మరణ మాత్రముచే అశుభములను అంతరించ చేసి శుభములను అందించువాడై భగవానుడు పరం మంగళమని కూడా కీర్తించబడి ఉన్నాడు. అశుభాని నిరాచష్టే తన్నోతి శుభసంతితం స్మృతి మాత్రేణ యత్ పుంసాం బ్రహ్మతన్మంగళం విదుహు. భగవానుని స్మరించగనే అట్టివారి అశుభములు తొలగిపోయి శుభములు ప్రాప్తించుట ఆదిదేవుని మంగళమని విష్ణు పురాణము నిర్వహించినది. ఆ నిర్వచించినటువంటి విధానాన్ని ఇంకొకసారి గుర్తు చేసుకుంటే, కళ్యాణ గుణ సంపన్నుడగుట వలన మంగళమనియు సర్వభూతముల కంటే ఉన్నతుడైనటువంటి వాడై ఉన్నతుడు అగుటు చేత పరమమనియు తెలియజేయబడినది. కనుక భగవానుడు మంగళం పరం ఆయను. పరమును విశేషణంతో కూడియుండుటచే ఇది ఒక్క నామమేనని గుర్తించవలెను. కనుకనే సర్వభూతాలయందు కూడా పరమాత్మ ఏ విధంగా నివసించి ఉన్నాడు. కనుకనే వాసుదేవుడు అనేటటువంటి శబ్దాన్ని కూడా స్వీకరించాడు. సర్వ ప్రాణులయందు కూడా సర్వ జీవులయందు కూడా వసించి ఉన్నటువంటి వాడు కావున వాసుదేవుడు. అలాంటి పరమాత్మ అగ్ని ప్రతిష్టాపన కైంకర్యంలో భాగంగా ఆ అగ్నితత్వాన్ని ఒక్కసారి తన చల్లని కిరణాలతో, మరి చల్లని కిరణాలు అంటున్నాము, అక్కడ అగ్నితత్వం చూస్తే మరి వేడిగా కదా ఉంటుంది అని ఆలోచిస్తే, పరమాత్మ దయ చల్లగా, కరుణ ఎంతో దివ్యమైనటువంటి ప్రకాశవంతమైనటువంటిదే వెలుగుతూ, ఆ కరుణతో చల్లని దీవెనలతోనే వెచ్చదనం కూడా వెలగాలంటే సాధ్యమవుతుంది అని అర్థం ఇక్కడ. అంటే న తద్భాసయతే సూర్యః న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే అన్నట్లు పరమాత్మ దీవెనల వలలే సూర్యచంద్రాదులు సైతం వెలుగుతూ ఉన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఓం ప్రజాపతి సోమగుం రాజానమసృజతాం తంత్రయో వేద అన్వసృత్యంతాం తానహస్తే కురుతాం అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునాం కంఠే బధ్నామి శుభగే రక్షత్వం భువనత్రయం శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణం కరోమి. ఓం ప్రజాపతి సోమగుం రాజానమసృజతాం తంత్రయో వేద అన్వసృత్యంతాం తానహస్తే కురుతాం అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునాం కంఠే బధ్నామి శుభగే రక్షత్వం భువనత్రయం భూదేవ్యై నమః. మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు.
ज्ञातगो मम स्वाहा ॐ इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यन्त संवननां तदग्निरनुमन्यतां यं नार्युपप्रोतेक्नौ लाजानावपन्ति दीर्घादुरस्तु मे पतिरेधन्तां ज्ञातगो मम स्वाहा ॐ इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यन्त संवननां तदग्निरनुमन्यतां यं नार्युपप्रोतेक्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्तां ज्ञातगो मम स्वाहा ॐ भूस्वाहा ॐ भवस्वाहा ॐ सुवस्वाहा ॐ भूर्भवस्सुवस्वाहा अदितेन्वमग्गस्थाः अनुमतेन्वमग्गस्थाः सरस्वतेन्वमग्गस्थाः देवसविधप्रासावीः ॐ भूः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ कृता सर्वहोमान्ते सर्वदोषप्रायश्चित्तार्थम् अतो देवादिवैष्णवाहुतिर्होष्के अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविधप्रसुभाम् ॐ अतो देवा अवन्तु नो गतो विष्णुर्विचक्रमे पृथिव्याः सप्तधाम विस्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधानि दधे पदम् समूढमस्य पाकं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पुष्कतगतो प्रतानि पुष्पशे इन्द्रस्य गच्छः सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पुष्कन्ति सूरगः दिवि वचक्षुरादस्वाहा तद्विप्रासो विवन्यवोजाक्प्रभागं सस्समिन्धते विष्णोर्यत्परमं पदकस्वाहा ॐ भूस्वाहा ॐ भवस्वाहा ॐ सुवस्वाहा ॐ भूर्भवस्सुवस्वाहा अतिथेन्वमग्गस्थाः अनुमतेन्वमग्गस्थाः सरस्वतेन्वमग्गस्थाः देवसविधप्रासावीः ॐ भूः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ कर्म सात्कुन्यार्थम् उपरिष्टादन्तहोमं होष्के अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविधप्रसुभाम् ॐ यदस्य कर्मणोत्यरीरचं यत्वान्यो न विहाकरम् अग्निष्ठत्स्विष्टकृद्विद्वान् सर्वज्ञस्विष्टकं सुहृदं करोति स्वाहा अग्नगे स्विष्टकृते सुहुतहुताहुतीनां कामानाकं समर्थगित्रे स्वाहा अग्नगे स्वाहा अग्नगे नादाग स्वाहा अग्नगेन्नपतगे स्वाहा प्रजापतगे स्वाहा इन्द्राग स्वाहा इष्टेभ्य स्वाहा वषडनिष्ठेभ्य स्वाहा भेषजं दृष्ट्यै स्वाहा निष्कृत्यै स्वाहा दौरार्थ्यै स्वाहा देवीभ्य स्वाहा तनोभ्य स्वाहा रुद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा येधोऽस्येदिषीमहि स्वाहा समिदसि तेजोऽसि तेजोमगिदेहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे पाहि स्वाहा वागोर्धीमहि प्राणान् मे पाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे पाहि स्वाहा सप्तते अग्ने समिधः सप्त जिह्वाः सप्त ऋषयः सप्तधाम प्रगाणीं सप्तहोत्राः सप्तधात्वा गदन्ति सप्तगो नीरापृणस्व घृतेन स्वाहा अग्निर्भुक्तग स्वाहा वेदिर्भुक्तग स्वाहा द्यौर्भुक्तग स्वाहा पृथिवीभुक्तग स्वाहा अग्निर्जीर्णग स्वाहा वेदिर्जीर्णग स्वाहा द्यौर्जीर्णग स्वाहा पृथिवीजीर्णग स्वाहा ओषधिवनस्पतिगन्धर्वाप्सरसश्चैव जीर्णग स्वाहा ॐ मृतधाम विद्वाननष्टभृतेनाम् पूर्णमाहुतिं जुहोमि मनसा प्रजापतये स्वाहा आत्यशेषमिन्द्राय जुहोमि स्वाहा अग्निस्तृप्यतो वेदिस्तृप्यतो द्यौस्तृप्यतो पृथिवीस्तृप्यतो ब्रह्माद्यास्तृप्यन्ताम् अदितेन्वमग्गस्थाः अनुमतेन्वमग्गस्थाः सरस्वतेन्वमग्गस्थाः देवसविधप्रासावीः आवाहिदेवताभ्यो नमः यथा सुखमिधास्थानं प्रवेशगामीम् अक्षितमक्षित्यै जुहोमीम् अक्षितमसि मामे क्षेष्ठाः प्राच्यां दक्षिणागां प्रतीच्याम् उदीच्याम् ऊर्ध्वागाम् अधरागां मार्जयन्तां पश्चिमतः परधिवपनगाम् पश्चिमतः परधिवपनगाम् दक्षिणतः परधिवपनगाम् उत्तरतः परधिवपनगाम्
పశ్చిమతో విష్ణోः సదనమసీం దక్షిణతో విష్ణోः సదనమసీం ఉత్తరతో విష్ణోः సదనమసీం ప్రాచ్యాం విష్ణోः సదనమసీం సర్వానన్యాన్ పరిసమోక్యాం కూర్చాశ్చేది గ్రంథిం విసృజ్యాం అపౌపస్పృశ్యాం అద్భిప్రోక్ష్యాం ఆప్యాగంతామితి జుహోతి. ఆప్యాగంతామాప ఓషధయో మరుతాం వృషదయస్తదివం గచ్చతతో నో వృష్టిమేరగ స్వాహా శుద్ధ్యంతాం దేవసదనకం శుద్ధ్యంతాం దేవసదనం. భూతిస్మాతే లభతే నిత్యగం సర్వయజ్ఞకృతం భవేత్. అగ్నిమారుతయోర్భూతిః ఆదిత్యः సోమో నమః. త్రగాగుషం జమదగ్నేః కస్య వశ్యత్రగాగుషం యద్దేవానాం త్రగాగుషం తన్మే అస్తు త్రగాగుషం. దీర్ఘాయుత్వాగా బలాగా శతాగా శతం చ వర్తసే త్రగాయుషం. ఆపో జనయథాచనః మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం హుతాశనాం యద్ధుదంతుమగాదేవ పరిపూర్ణం తదస్తుతే. ప్రాగశ్చిత్తాన్యశేషాని హోమకర్మాత్మకాని వై యాని తేషామశేషానాం కృష్ణానుస్మరణం పరం. కాగేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యత్యత్ సకలం పరస్మై నారాయణాగేతి సమర్పయామి. సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు. బ్రహ్మణే నమః సోమాయ నమః. పునః పాత్యర్ఘ్యాచమనం సమర్పయామి. బ్రహ్మణే నమః సోమాయ నమః. సర్వోపచారాన్ సమర్పయామి. అగ్నిపురుషాయ నమః. పునః పాత్యర్ఘ్యాచమనం సమర్పయామి. అగ్నిపురుషాయ నమః. గుడోపహారం నివేదయామి. ఆజ్యోపహారం సమర్పయామి. సర్వోపచారాన్ సమర్పయామి. భగవత్సమారోపణం సర్వం శ్రీభూనీలా సమేత శ్రీ శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. అతి పవిత్రమైనటువంటి లాజహోమాన్ని మనం దర్శించాము. దివ్యమైనటువంటి లాజహోమం వధువు తరపున చేయించేటటువంటి హోమం. అంటే శ్రీవారు చక్కగా ఆయురారోగ్యాలతో ఎంతో ఔన్నత్యంతో ఉండాలని ప్రతి భార్య కూడా చేయించేటటువంటి హోమం అన్నమాట. కాబట్టి వధువు తరపున కూడా చేయించేటటువంటి కొన్ని హోమాలలో భాగంగా ఈ లాజహోమం కూడా ఒకటి. అదేవిధంగా పూర్ణాహుతి కార్యక్రమాన్ని చక్కగా మనం వీక్షించాము. ఇప్పుడు వారుణవాయనం అనేటటువంటి కార్యక్రమాన్ని కూడా మనం వీక్షించాము. అంటే అనేక రకాల అవస్థలు చపలత్వాలన్నీ ఎన్ని ఎదురొచ్చినా అందులో ఉన్నటువంటి నారికేల జలం ఎంత శుద్ధీకరణతో ఉంటుందో, ఎంత పవిత్రంగా ఉంటుందో, అలా మన మనసు ఎన్ని రకాల అవస్థల్లో తిరిగి వచ్చినను ఆ పవిత్రత అలాగే ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో వారుణమాయనం అనేటటువంటి ప్రక్రియను మనం చూసాము. ఇప్పుడు మాలా పరివర్తనం అనేటటువంటి కైంకర్యాన్ని వీక్షిస్తూ ఉన్నాం. కళ్యాణమాలా పరివర్తనం అనేటటువంటి కైంకర్యంలో రకరకాల పుష్ప విశేషాదులతో పరిమళిస్తూ ఉన్నటువంటి ఆ దివ్యమైనటువంటి మాలలను ధరించి స్వామివారు మనకు దర్శనమిస్తూ ఉన్నారు. స్వామివారు ధరించినటువంటి మాలను తీసి శ్రీదేవి అమ్మవారికి సభక్తిపూర్వకంగా సమర్పించినటువంటి విధానాన్ని చూశాం. అదేవిధంగా ఇప్పుడు స్వామివారు కంఠసీమకు అలంకరింపజేసుకున్నటువంటి మాలను తీసి ఇప్పుడు భూదేవి అమ్మవారికి కూడా సమర్పిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. ఎంతో సుందరమైనటువంటి సందర్భం ఇది. దండలు మార్చుకునేటటువంటి ప్రక్రియ అనగానే ఆ హృదయం ఎంతగానో రంజింపచేసేటటువంటి ఆనందంతో రంజింపచేసేటటువంటి ఒక ప్రక్రియ ఈ దండలు మార్చుకోవడం, మాలా పరివర్తనం అనేటటువంటి ఈ కైంకర్యం. స్వామివారు ఎంతో హుందాగా టీవీగా నిల్చుని ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని, ఇదిగో లోకాలనేలేటటువంటి వాడను నేనే, నన్ను ఆశ్రయించినటువంటి ఏ జీవికి కూడా ఇబ్బంది కలగకుండా అన్ని రకాలైనటువంటి అవస్థలను వారి స్థితిగతులను చూసేటటువంటి వాడను నేనే అని స్వామివారు తన దివ్యమైనటువంటి చరణాల వైపు చూయిస్తున్నారు దక్షిణ హస్తాన్ని. అదిగో భక్తాదులందరూ కూడా ఈ
దివ్యమైనటువంటి ధనుర్మాసంలో ఏర్పాటైనటువంటి ఈ యొక్క శనివారం నాడు, అందమైనటువంటి శనివారం నాడు స్వామివారి కళ్యాణోత్సవంలో భాగంగా మళ్ళీ ఇలాంటి కళ్యాణోత్సవాన్ని ఎప్పుడెప్పుడు తనివితీరా చూద్దామా అనే భావంతో చూస్తూ ఉన్నారు. అదిగో అక్షతారోహణ, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు అనేటటువంటి దివ్యమైన అన్నమాచార్యుల వారి సంకీర్తనను మనం వింటూ చక్కగా ఈ కళ్యాణోత్సవాన్ని వీక్షిస్తూ ఉన్నాము. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి